మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సౌత్ ఆఫ్రికాలో అక్కడి ప్రభుత్వం ల్యాండ్ పాలసీలో చిన్న మార్పు తీసుకొచ్చింది. ఆ దేశ ల్యాండ్ అది, ఆ దేశ అంతరంగిక వ్యవహారం, ఇంటర్నల్ వ్యవహారం. కానీ దీంతో ట్రంప్ రెచ్చిపోయాడు. సౌత్ ఆఫ్రికా పైన విరుచుకపడ్డాడు. అక్కడ ప్రభుత్వం టెరిబుల్ థింగ్స్ తీస్తుంది, దుర్మార్గమైన పనులు చేస్తుంది, భూమి లాకేసుకుంటోంది, ల్యాండ్ కన్ఫిస్కేట్ చేసుకుంటోంది, టెరిబుల్ థింగ్స్ అంటూ ట్రంప్ విరుచుకుపడ్డాడు. ట్రంప్ విరుచుకుపడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికన్ డిసెంట్. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు, అమెరికా పౌరుడయ్యాడు. సో ఇలాన్ మస్క్ కోపం వచ్చింది, దాంతో ట్రంప్ కూడా కోపం వచ్చింది. ఇలాన్ మస్క్ ట్రంప్లకు ఎందుకు కోపం వచ్చింది? దానికి కూడా మళ్ళీ వైట్ రేసిజం, శ్వేతజాతి దురహంకారం ఉంది. సో వైట్ రేసిస్ట్ భావజాలాన్ని రెచ్చగొట్టి రాజకీయాల్లో ఎదిగిన డొనాల్డ్ ట్రంప్ చివరకు సౌత్ ఆఫ్రికాలో జరిగే పరిణామాల్ని కూడా వైట్ రేసిస్ట్ దృక్పథంతో చూస్తున్నాడు. ఆ మధ్య భారత ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్లకు పార్లమెంట్ చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చే విధానానికి స్వస్తి పలికింది. దీనికి బహుశా ట్రంప్ దీనికి కూడా తెలిసింటే వ్యతిరేకిస్తాడేమో. మా తెల్ల వాళ్లకు మీరు ఎంపీ రిజర్వేషన్లు ఇవ్వరా, నామినేషన్ ఇవ్వరా అని. రిజర్వేషన్ కాదు, సారీ, ప్రెసిడెంట్ నామినేట్ చేయడం. బహుశా అదంటాడు కావచ్చు. రేపో మాపో భారతదేశంలో బ్రిటిష్ కొలోనియల్ ఎరా సింబల్స్ను తొలగిస్తున్న దాన్ని కూడా ట్రంప్ వ్యతిరేకిస్తాడేమో. రాజ్పథ్ను కర్తవ్యపథ్గా మార్చాం, పోర్ట్ బ్లేర్ పేరు మార్చాం, బ్రిటిష్ కొలోనియలిజానికి సింబల్గా ఉన్నాయన్నీ మారుస్తుంది ప్రభుత్వం. ఈవెన్ రిపబ్లిక్ డే మిలిటరీ బ్యాండ్ ట్యూన్ కూడా మార్చాము. ఇలా కొలోనియల్ లెగసీ ఉన్న ఏదైనా బడ్జెట్ ప్రజెంటేషన్ టైమింగ్స్ను మార్చాము. రైల్వే బడ్జెట్ను యూనియన్ బడ్జెట్ కలిపే విధానాన్ని మార్చాము. ఇలా బ్రిటిష్ పేర్లు ఉన్న వాటిని కూడా మనం మార్చేసుకుంటున్నాం. దీనికి నరేంద్ర మోడీ చెప్పేది, వీ వాంట్ టు బ్రేక్ విత్ ద కొలోనియల్ పాస్ట్. బ్రిటిష్ వలసవాద గతం నుంచి మేము దలుచుకున్నామని. కానీ ఆయన ఫ్రెండ్ ట్రంప్ మాత్రం ఆ కొలోనియల్ పాస్ట్ని ఇంకా సమర్థిస్తున్నాడు. ఏంటి విషయం? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అమెరికా శ్వేతజాతి దురహంకార పాలనలో దశాబ్దాల పాటు ఉంది. వైట్ రేసిస్ట్ రూల్లో ఉంది. ఆ సమయంలో ఆ దేశానికి భారతదేశం వాళ్ళు వెళ్ళే వాళ్ళం కూడా కాదు. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. గాంధీ మహాత్ముడు కూడా సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి చదివచ్చారు. సో కానీ భారతదేశం సౌత్ ఆఫ్రికాలో ఈ రేసిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి పైన ఆంక్షలు పెట్టాం. పాస్పోర్ట్లో కూడా ఉండేది, సౌత్ ఆఫ్రికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలకు ఈ పాస్పోర్ట్ పనిచేయదు అని. సో ఎందుకంటే ఈవెన్ గాంధీ మహాత్ముడికి బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటానికి పరిచయం అయింది కూడా సౌత్ ఆఫ్రికాలోనే. మేమందరి గుర్తు, తెల్లవాళ్ళు ఎంత దురహంకారంతో వివరించే వాళ్ళు, ట్రైన్లకు వెళ్ళాను తోసేశారు, ఇవన్నీ మనం చదివాం. సో ఆ వైట్ రేసిజం ఎక్కడ దాకా పోయిందంటే సౌత్ ఆఫ్రికాలో ఇప్పటి ప్రభుత్వము ఆ వైట్ డామినేషన్ను తొలగించే పని చేసింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మొదట్లో డచ్ వాళ్ళు పాలించారు మనలాగానే, తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలించారు. పెద్ద పోరాటం జరిగింది నెల్సన్ మండేలా నాయకత్వంలో. విరోచిత స్వాతంత్ర పోరాటం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం చెప్పింది. నల్ల జాతీయుల మహత్తర పోరాటం అది. ఆ పోరాటం విజయవంతమై కొలోనియల్ రూల్కు, రేసిస్ట్ రూల్కు, అపార్థైడ్ జాత్యహంకార పాలనకు ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ వైట్ రేసిజం, కొలోనియలిజం యొక్క సింబల్స్ మిగిలిపోయాయి. సింబల్సే కాదు,
సబ్స్టాన్షియల్గా వాళ్ళ ఆధిపత్యం మిగిలిపోయింది. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ల్యాండ్. ఎందుకంటే తెల్లవాళ్ళ పాలనలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న కాలంలో భూమంతా తమ చేతిలో పెట్టుకొని దక్షిణాఫ్రికాలో ఉన్న నల్లజాతీయుల్ని కూలీలుగా చూశారు. ఇప్పటికీ కానీ 3 డికేట్స్ అయిపోయింది. ఇప్పుడన్నా మారాలి కదా. ఇప్పటికీ కూడా ఏంటి పరిస్థితి అంటే దక్షిణాఫ్రికాలో ఉన్న ల్యాండ్లో టోటల్ ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లో సగం మేరకు కూడా వైట్ పాపులేషన్ చేతిలోనే ఉంటుంది ఇప్పటికీ. ఇక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 78% వైట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు వైట్ సౌత్ ఆఫ్రికన్స్ కావచ్చు, వాళ్ళు దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్ల జాతీయులు. వీరు మరి ఎంతమంది ఉంటారు పాపులేషన్లో అంటే కేవలం 7% ఉంటారు. సౌత్ ఆఫ్రికా టోటల్ పాపులేషన్లో 7% మాత్రమే వైట్స్. కావున ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న వ్యవసాయ వినియోగ భూమి ఫామ్ ల్యాండ్లో 78% వాళ్ళ చేతిలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఉన్న టోటల్ ల్యాండ్లో 50% వాళ్ళ చేతిలో ఉంది. అందుకే అక్కడ ప్రభుత్వము ఇటీవల ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రభుత్వము ఎవరి భూమినైనా తీసుకొని ఎలాంటి కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చేసింది. సో సహజంగా భూమి తీసుకోవడం అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, పబ్లిక్ పర్పస్కి మాత్రమే తీసుకోవాలి కదా అనొచ్చు, అలాగే నష్టపరిహారం ఇవ్వచ్చు కదా అని. కానీ ఇక్కడ డైమెన్షన్ ఏంది, ఆ ల్యాండ్ దక్షిణాఫ్రికాలోని స్థానిక ప్రజలది. తెల్లవాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని వాళ్ళ కాలనీగా మార్చుకొని వాళ్ళ భూములు ఆక్రమించి భూమి తమ చేతుల్లో పెట్టుకొని ఆ తెల్లజాతి పాలన నుంచి విముక్తైన 3 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా భూమి తమ చేతిలో పెట్టుకొని లోకల్ బ్లాక్ పాపులేషన్ కూలీలుగా చూస్తున్నారు. మరి ఈ దుర్మార్గాన్ని ఎలా సమర్థిస్తామని చెప్పండి. వాస్తవంగా ఈ చట్టం తెచ్చారు, కానీ సిరిల్ రాంపూసా దేశ ప్రధానమంత్రి ప్రకటించింది ఇప్పటి వరకు ఎవరి భూమి తీసుకున్నది లేదు. కానీ సౌత్ ఆఫ్రికాలో తెల్ల జాతీయుల చేతుల్లో ఉన్న భూగుత్తాధిపత్యాన్ని ల్యాండ్ మానోపలిని బ్రేక్ చేయడానికి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఒక ప్రోగ్రెసివ్ లా తెస్తే ట్రంప్ కోపం వచ్చింది. చూడండి ఎక్కడ తగులుతుందో చూడండి. ఎందుకంటే ట్రంప్కు వైట్ రేసిజం కదా, మా చేతుల్లోనే ల్యాండ్ ఉండాలి, నాన్ వైట్లు పిల్లలు కుక్కలు తినేవాళ్ళు, నాన్ వైట్స్ను మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పెట్టి బేడీలేసి చైన్లు కట్టి అవమానిస్తూ పంపిస్తాం, నాన్ వైట్స్ను అసలు మనుషుల్లాగానే చూడం, ప్రపంచంలో వైట్ మాత్రమే డామినేషన్ ఉండాలి, అదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ భావజాలం తలకెక్కిన ట్రంప్ సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ ల్యాండ్ ఓనర్షిప్ను కూడా సమర్థిస్తున్నారు. చూడండి, ప్రైవేట్ ప్రాపర్టీని తీసేసుకుంటున్నారు, ల్యాండ్ను కన్ఫిస్కేట్ చేస్తున్నారు, టెరిబుల్ థింగ్స్, ఘోరమైన పనులు చేస్తుంది అక్కడ ప్రభుత్వం అంటున్నాడు. అసలు భూమి 7% జనాభా 7% పాపులేషన్ చేతిలో 78% అగ్రికల్చర్ ల్యాండ్ ఉండడం ఘోరం కాదా? అది ల్యాండ్ మానోపలి ఘోరం కాదా? ఇంతకన్నా భూమి ఎవరు సృష్టించలేదు కదా. భూమి తెల్లవాడే సృష్టించాడా? భూమిని ల్యాబొరేటరీలో సృష్టించారా? ఇంత దుర్మార్గంగా సమర్థించడమే కాదు, ప్రభుత్వం కాస్తంత ల్యాండ్ రిఫార్మ్ మెజర్ చేస్తానంటే ట్రంప్ వ్యతిరేకించి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పైన టారిఫ్ విధించడానికి రెడీ అవుతున్నాడు. అఫ్కోర్స్ ఆయన ఫ్రెండ్ ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా వైట్ రేసిస్ట్ డిసెండెంట్ అయి ఉండవచ్చు, అతను ఆ తెల్లజాతి దురహంకారం తలకెక్కినోడు కావచ్చు. కానీ ఈ ఒక సౌత్ ఆఫ్రికాలో అక్కడి ప్రభుత్వం అక్కడి ప్రజలకు సంబంధించి వాళ్ళు వైటులే కావచ్చు, కానీ వాళ్ళు బేసికలీ సౌత్ ఆఫ్రికన్స్. ఇక్కడెక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మాట్లాడచ్చు. జెనోసైడ్ అంటారు, రువాండా కాంగోలో జరుగుతుంది ఇప్పుడు. హుట్సులు టుట్సీలు కొట్టుకుంటున్నారు చూడండి. అలాంటి ఊచకోత ఏమైనా నల్లజాతీయులు తిరగబడి తెల్లవాళ్ళని చంపితే అప్పుడు అపోజ్ చేయొచ్చు, కొడితే దాడులు చేసి అపోజ్ చేయొచ్చు. వాస్తవానికి సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు నేషనల్ రీకన్సిలియేషన్ అని చెప్పి మేము తెల్లవాళ్ళను మేమేం దాడులు చేయకూడదు, వాళ్ళని కూడా సౌత్ ఆఫ్రికా మెయిన్ స్ట్రీమ్లో ఇమిడ్చుకోవాలన్నారు. వేరే దేశాల్లోనైతే వైట్లను చంపేసేవాళ్ళు తరిమి కొట్టి జెనోసైడ్ మారణ హోమానికి పాల్పడేవారు. కానీ అలా జరుగుతుందా? కానీ మాదే డామినేషన్ ఉండాలి, ఇప్పుడు కూడా మేమే వైట్ చేతుల్లోని ఆస్తులు ఉండాలి,
అనే వాదన ఎంత తలకెక్కిన వాదన మీరు చూడండి. ఇప్పుడు నవంబర్లో G20 సమావేశం, సౌత్ ఆఫ్రికా ఇది చైర్. ఇప్పుడు ఫిబ్రవరిలో మీకు G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఉంది. దక్షిణాఫ్రికాలో ఈ ల్యాండ్ మానోపలికి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేసేందుకు నిరసనగా ఆ G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ను అమెరికా బైకాట్ చేస్తుంది. మార్క్ రుబియో ప్రకటించాడు, సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ టెరిబుల్ థింగ్స్ చేస్తుంది, దుర్మార్గమైన పనులు చేస్తుంది, అందుకే మేము వెళ్ళము అని. అసలు ఒక ఫారిన్ పాలసీ ఈవెంట్ G20 సమావేశం. స్థానికంగా అక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రజలకు సంబంధించిన విధానం ఇది. మనకే మా ల్యాండ్ ఇదే నేషనల్ సబ్జెక్ట్, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కాదు. కానీ మా తెల్లవారి ఆధిపత్యం కొరకు మేము ఏమైనా చేస్తాం. అమెరికా ఈజ్ ఫర్ వైట్స్ అన్నారు ఇప్పటిదాకా. అమెరికా కాదు, వరల్డ్ ఈజ్ ఫర్ వైట్స్ అంటున్నాడు ఇప్పుడు ట్రంప్.